నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫాస్ట్ ట్రాక్ పైన డెవలప్మెంట్ దిశగా పరుగులు పెడుతుంది అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి టాప్ ప్రయారిటీలో ఇటు పోలవరం అటు అమరావతి రెండింటినీ కూడా టేకప్ చేశాయి. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల్ని ఆమోదిస్తూ ముందుకు వెళ్తుంది. నిజంగానే ఏపీలో రాష్ట్ర రాజధాని నిర్మాణం శరవేగంగా సాగడానికి ఉన్నటువంటి అవకాశాలండి. గత 5 ఏళ్లలో జరిగినటువంటి ప్రతిబంధకాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, అలానే బిజినెస్ ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. చంద్ర శ్రీనివాస్ గారు, ఈ అమరావతికి సంబంధించి రైల్వే లైన్ ఒకటి ప్రపోజల్, తర్వాత కొన్ని రకాల ప్రాజెక్టులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది. వీటి తర్వాత ఏంటంటే బాగా ప్రచారంలో ఉంది, చాలా శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. నిజానికి ఇంకా పనులు మొదలవలసానికి టైం ఉంది. సో ఇప్పుడు అసలు ఏంటి, ఏ స్టేటస్లో ఉంది? బయట జరుగుతున్నటువంటి ప్రచారం అప్రూవల్స్ ఇచ్చినంత వేగంగా పనులు జరుగుతాయా? డెఫినెట్గా అంటే సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్నది సాధించకపోవటం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మరలా అదే ఫామ్లో వచ్చాడు. మారిన మనిషిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, పరిగెత్తిస్తున్నాడు. తనతో పాటు అధికారులను కూడా స్పీడ్గా తనకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ వేగానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్పీడ్లో వెళ్తున్నారు. కాబట్టి రాజధానికి రావాల్సిన నిధుల్లో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా వెనకడికే వేయట్లా. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడతానికి ఇరువురు కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. ఎందుకంటే 90 దాదాపుగా ఉన్నాయి దీంట్లో. లైవ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని క్లియరెన్స్ ఉన్నాయి, కొన్ని క్లియరెన్స్ కానీ ఉన్నాయి, కొన్ని పర్యావరణ అనుమతులు ఉన్నాయి, అనుమతులు రాని ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే ముందు అక్కడ ఆ ప్రాంతాన్ని ఇది రాజధాని అనే ఇది కలిగించాలంటే 26 గ్రామాల నుంచి ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు, తర్వాత 54,000 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 10,000 ఎకరాలు ప్రభుత్వ భూములే. కాబట్టి వాళ్ళలో నమ్మకం కలిగించడానికి ముందు 90 కోట్లతో మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు. అంటే ఈ పనులు జరుగుతున్నాయనే ఆలోచన ప్రజల్లో కలగజేశారు. రెండోది, మీరు అన్నట్టు అమరావతికి ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో రాజధాని 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, లేకపోతే 2,245 కోట్లు ఎవరు ఊహించిన విధంగా, ఎవరు ఊహించలే ఇంత త్వరితగతిన దీంట్లో నేషనల్ వైడ్ అన్ని ప్రాంతాలు కలకట్టా కావచ్చు, చెన్నై కావచ్చు, అప్పుడు కన్యాకుమారి దాకా కనెక్టివిటీ ఇచ్చి, ఇటు బెంగళూరు అన్ని కనెక్టివిటీ ఇచ్చే రైలు మార్గాన్ని ఇక్కడి నుంచి ఎర్రుబాలెం, ఖమ్మం నుంచి గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర గుంటూరు, నంబూరు దాకా కనెక్ట్ చేస్తారని ఎవరు ఊహించలే. ఇవన్నీ కూడా ఏంటంటే విత్ ఇన్ 4 ఇయర్స్లో, అంటే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేలోపు ఇది పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఆ యొక్క రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఒక మంచి వాతావరణం, పరిశ్రమలు రావడానికి కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడికి వచ్చి అమరావతిలో పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు, రాయితీలు కూడా కల్పిస్తారు. కాబట్టి హైదరాబాద్లో ఏ విధమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రావడానికి అమరావతి డెఫినెట్గా ఆ స్కోప్ ఉంది, ఆ ల్యాండ్స్ ఉన్నాయి, త్వరితగతిన పర్మిషన్ ఇచ్చే యంత్రాంగం ఉంది. కాబట్టి ఇది శుభసూచకంగానే మనం చూడాలి. రైట్ సుబ్రహ్మణ్యం గారు, ఈ ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే నిధుల సమీకరణ మరొక ఎత్తు. 15,000 కోట్లు అప్పు ఇస్తారా, గ్రాంట్ ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. అది ఎలా ఉన్నా కానీ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంకోవైపు హట్కో, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అమరావతికి డబ్బులు ఇవ్వడానికి. అవును సార్. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అవును సార్. అంత వేగంగా పనులు జరగడానికి ఆస్కారం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర అనేది ఉంటుంది సార్. ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మీరు చూసినారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో ప్రత్యేకించి ఐఎస్బి అనే ఒక స్కూల్ తీసుకురావడం జరిగింది. ఆ ఐఎస్బి స్కూల్ వచ్చేటప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఖాళీ ప్రదేశం ఉండింది. ఆ ప్రదేశంలో ఎక్కడికో వెళ్ళిపోయిన ఐఎస్బి స్కూల్ని ఇలా మంత్రులను ఎయిర్పోర్ట్కి పంపించి ఒకసారి మా ఇంటికి వచ్చిపోండి అని చెప్పేసి ఇన్వైట్ చేసి, వాళ్ళు వచ్చిన తర్వాత ఈయనే సొంతంగా వాళ్ళకి వడ్డించి అక్కడ ఏమి ఇచ్చినారు దానికి +1 వేసి ఇస్తాను, మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అది కాకుండా మీరు ఇంకోటి చూసినారంటే జీనోమ్ వ్యాలీ స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు జీనోమ్ వ్యాలీ మీరు చూసినారు, సాక్షాత్తు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 1,000 ఎకరాలతో జీనోమ్ వ్యాలీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు దానికి ఇంకో 200 ఎకరాలు మేము కలిపి దాన్ని 1,200 ఎకరాలు చేసినామని.
ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూసినారంటే భారత్ బయోటెక్ను కూడా హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ భారత్ బయోటెక్ ఇక్కడికి రావడం వల్ల కోవిడ్ టైంలో ప్రపంచానికి వ్యాక్సిన్స్ని దానం చేసినటువంటి కంట్రీగా భారతదేశం నిలబడింది. సాక్షాత్ నరేంద్ర మోడీ గారే అన్నారు, ఏమని, భారతదేశం వచ్చి వరల్డ్ ఫార్మసీ అని అన్నారు. దానికి అనడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఎవరు విస్మరించలేనటువంటి ఒక గణనీయమైనటువంటి పాత్ర. ఈ హిస్టరీ చూసినామనంటే ఆయన చేతుల మీదుగా, అది కూడా ఎంతో కసిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు చూసినారంటే 72-74 సంవత్సరాల వయసులో ఆయన పని చేస్తున్నటువంటి విధానం చూస్తే మనలాంటి కుర్రోళ్ళకి కొంచెం అసూయ పడాలా, కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఆయనకి ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఏదో ఒకటి చెయ్యాలి మన ప్రజలకని. ఆ ఉద్దేశంలో మీరు చూసినారంటే XLRI, జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్, ఇండియాలో చాలా ఓల్డ్ బిజినెస్ స్కూల్ అది. దాన్ని ఫస్ట్ ఒప్పించి అమరావతి తీసుకొచ్చి ఒక 100 ఎకరాల ప్లస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ విట్ ఉంది, అదేవిధంగా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ అని ఆయన ఒక సందర్భంలో మీరు చూసినారంటే ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తాము, ఆ ఆలోచనలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఖచ్చితంగా అమరావతిని ఒక హబ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏఐ గురించి హైదరాబాద్ కూడా మాట్లాడుతుంది. అవును సార్. ఇంకోవైపు నుంచి అమరావతి మాట్లాడుతుంది. మన రీసెంట్గా చూస్తే డ్రోన్ సమిట్ పెట్టి వాస్తవానికి దేశం మొత్తం ఒక అటెన్షన్ తీసుకురావడంలో అయితే ఏపీ సీఎం సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. కరెక్ట్ సార్. అదే బట్ డ్రోన్స్ వలన కానీ ఏఐ వలన కానీ అంత పాసిబిలిటీస్, అంత అవకాశాలు ప్రజెంట్ జనరేషన్స్కి ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చూసినారంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈవెన్ ఒక కొడుకు తండ్రి దగ్గర, కూతురు తండ్రి దగ్గర, భార్య భర్త దగ్గర అంత మార్కెటింగ్ అండి. మనల గురించి మనం గొప్పగా చెప్పుకోకపోతే వేరే వాళ్ళు చెప్పరు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నటువంటిది ఒక ఆరా క్రియేట్ చేస్తున్నాడు. నేను అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా చేస్తాను, అంత పెద్ద ఆయన ఆ మాట చెప్పినాడు అని అంటే అందరూ ఆ మాటలకు అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నిపుణులు కానీ కంపెనీలు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దీన్ని క్యాపిటల్ చేస్తాను అనడంలోనే ఆయనకు ఒక ప్రపంచానికి ఒక కాలింగ్ ఇస్తున్నాడు సార్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీలందరూ నా వైపు చూడొచ్చు, మీకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇస్తాను, మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. మీరు ఇప్పుడు రీసెంట్గా చూసినారంటే ఎలాన్ మస్క్ ఆ రోబోట్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన రోబోట్స్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం తన వైపు తిరిగేటట్టు చూసినాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాంట్లో లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు. కొందరు డౌట్లు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేసి అని. ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడంతా ఉద్యోగాలు పెరిగినాయి కానీ తగ్గిన సందర్భం లేదని చెప్పడం జరిగింది. మనం ఇంకో తెలంగాణతో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలంగాణ కొంచెం సాచురేషన్ పాయింట్కి వచ్చింది సార్. ఇప్పుడు మనకు అమరావతి హైదరాబాద్ నుంచి గట్టిగా కొడితే 4 గంటల జర్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సిన ప్రోత్సాహాలు కానీ ఇస్తే, అండ్ హీఈస్ నోన్ ఫర్ దట్. కానీ ఒక విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొన్నటి వరకు అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తాం అనేది మాత్రం మాట్లాడారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి ఈ 4 కనెక్టివిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ స్టాండ్లో మార్పు ఎందుకు వచ్చింది? నేను చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మీరు ఒక రకంగా చూడాలి. మన తెలుగు వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే తమిళనాడు చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. తర్వాత ఈ 3 క్యాపిటల్ సిటీస్తో ఎక్కడో దగ్గర కంపారిజన్ ఉండాలి అమరావతికి. ఆ కంపారిజన్ లేకపోతే ఓటికన్నా తక్కువ అయిపోతున్నామేమో అని ఒక భావన కలుగుతుంది. సో పదే బెంగళూరుని, చెన్నైని, హైదరాబాద్ని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పొస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 సిటీస్ కన్నా తక్కువగా చేసే ఛాన్సే లేదు, ఖచ్చితంగా వీటికి ధీటుగా నేను దీన్ని తీసుకొచ్చి పెడతాను. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు పేరెంట్ కంపెనీస్ మీరు చూసినారంటే హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలి అంటే మీకు హైదరాబాద్కి ఇది దగ్గర, నేను కనెక్టివిటీ పెంచుతాను, సో మీరు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం లేదు, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మీరు ఇక్కడికి చేరొచ్చు, మీ టెక్నికల్ టీమ్ అన్న రావచ్చు, మీ ఎంప్లాయీస్ రావచ్చు అనేసి 3 సిటీస్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ 3 సిటీస్ వాళ్ళు ఏమనుకుంటారు, అది ఎప్పుడు డెవలప్ అవ్వాలా, అది ఎప్పుడు జరగాలా, అది ఎప్పుడు అవ్వాలనే ఒక ఆలోచనలో ఉంటారు కదా. అలాంటి ఒక అపోహలన్నీ తొలగించడానికి ఆయన అమరావతిని ఆ విధంగా పొజిషనింగ్ చేయడంలో మనం ఆ విధంగా చూడొచ్చు సార్ ఆ పాయింట్. రైట్ చంద్రశ్రీనివాస్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫిన్టెక్ వ్యాలీ గురించి, మెడిటెక్ జోన్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు. సో అవి ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు.
ఇప్పుడు అమరావతిలో ఈ కాంబినేషన్స్ అన్నీ మళ్ళీ సెట్ చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయమేనా, లేదా ఈ గత 5 ఏళ్ళు జరిగినటువంటి జాప్యం వలన నష్టం జరిగిందా? అంటే అనుకూలమైన సమయం అంటే పూర్తిగా అనుకూలం కాదు, అట్లనే ప్రతికూలం కూడా కాదు. జాప్యం అనేది కొద్దిగా జరుగుతుంది. అంటే జరిగిన నష్టం 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన అమరావతిని లైన్లో పెట్టాలంటే చాలా టైం పట్టింది. కనీసం 10 సంవత్సరాలను పట్టింది అనేది అందరి అభిప్రాయం. కాబట్టి దార్శనికుడు చంద్రబాబు నో డౌట్ ఎట్ ఆల్. అదేవిధంగా హైదరాబాద్ని ఆ రోజు నిజామ్స్ నిర్మిస్తే సికింద్రాబాద్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. అదే సైబరాబాద్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు. అది ఎవరు కాదనలేదు. అదేవిధంగా వీటిని కంపేర్ చేసుకుంటే ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా వీటిని కంపారిజన్ చేసుకుంటా మనం కూడా వెళ్దాం హైదరాబాద్. ఆ రోజు నేను దూరదృష్టితో హైదరాబాద్ని చేయటం వల్ల ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1 సిటీగా రూపాంతరం చెందింది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణీయమైన నగరాల్లో హైదరాబాద్ ఉందనేది చెప్పకనే చెప్తున్నాడు. చెప్పి నేను కూడా ఈ అమరావతిని కూడా టాప్ 5లో తీసుకెళ్తానని చెప్తున్నాడు. అంటే టాప్ 5లో తీసుకెళ్తానని ఇప్పుడు ఉన్న వనరులు ఏంటి, ఇప్పుడున్న అన్నీ సహకరిస్తాయా, ఈయన వెసులుబాటు కల్పించినట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది ఉండాలి. ఎందుకంటే ఒకటి సార్ మెయిన్ మనకి ఇక్కడ ఏంటి మనీ కావాలి దేనికైనా కానీ. 10.5 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో దిగేటప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 8 లక్షల కోట్లు యాడ్ చేశారు. అంటే 10.5 లక్షల కోట్ల అప్పుకి ప్రతి నెల 6,000 కోట్ల పైన వడ్డీ కట్టాలి. ఈ వడ్డీ కట్టాల అనే పరిస్థితిలో ఉన్న ఈ 3 మాసాలు చూస్తే కనుక ప్రతి నెలకి కూడా పెన్షన్స్ ఇస్తున్నారు వాయిదా లేకుండా. ఉద్యోగులకు 5వ తారీఖులోపు జీతాలు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరూ సెంట్రల్తో ఉండటం కావచ్చు, అనుభవం కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో మూలిగ నక్కపై తాటికి పడినట్టుగా బుడమేరు పొంగి కృష్ణానది ఏమైందో వచ్చినాయో మనం చూసాం. ఆ సిచ్యువేషన్లో కూడా నాయకుడి మీద నమ్మకంతో 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటంటే పనులు జరగాలి. ఒకవైపు రాయలసీమకు ప్రాధాన్యత, పరిశ్రమలు రావాలి, నీరు రావాలి. ఒకవైపు కోస్తాకు కూడా తీర ప్రాంతం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మనం ఆంధ్ర అదే కేరళ అంటారు, కేరళను తలపించే కొబ్బరి తోటలుండి పర్యావరణం ఉన్నది. అక్కడ టూరిజం డెవలప్ చేసుకోవాలి. అదే విషయంగా విశాఖపట్నం చూసుకోండి, గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉన్నప్పుడు తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా. ఇవన్నీ ఇప్పుడు రావాలి అంటే 5 సంవత్సరాల్లో అంటున్నట్టుగా పట్టినట్టుగా చూసారే తప్పితే ప్రజల్ని సోమరిపోతుల్లాగా అంటే ఓపెన్గా చెప్తున్నాం, సంక్షేమం మాటన బటన్ నొక్కి లక్షల కోట్లు ఇచ్చాం మళ్ళీ ఓటు ఎందుకు వేయలే అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అభివృద్ధిని మర్చిపోయారు. అభివృద్ధిని మర్చిపోబట్టి ప్రజలు ఈయనొద్దు అనుకున్నారు, 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు ఏంటి అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు శాచురేషన్ పాయింట్ అని సుబ్రహ్మణ్యం గారు అన్నా హైదరాబాద్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, అందరిని ఎక్కువ చేర్చుకునేది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. చంద్రబాబు నాయుడు గారు అంత దూరదృష్టితో చెప్పి డెక్కన్ ప్లాట్లో ఉంది, ఎటువంటి తీవ్రమైన కెలామిటీస్ కావచ్చు, సునామీలు కూడా హైదరాబాద్కి రావు. సాయంత్రం 5ంటికి వాతావరణం చల్లబడింది. ఈ హైదరాబాద్ని కాదని వెళ్తారా అంటే అంత తేలిగ్గా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ చేయాలంటే కొద్ది టైం పట్టింది. ఈ 5 సంవత్సరాల పీరియడ్ అనేది ఆయనకు ఒక ఆకర్షించడానికి, ఎట్లయితే ఆయన విదేశీ పెట్టుబడులు ఆకర్షించాడు, బిల్ క్లింటన్ తీసుకురాగలిగాడు హైదరాబాద్ ఎంత రూపాంతరం ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు తెచ్చాడు. ఆ దార్శనికత ఆయనలో ఉన్నది. ఆ ఉన్నదాన్ని మోదీ గారి యొక్క ఇదితో డెఫినెట్గా తీసుకురాగలిగితే ఒక మంచి మొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మీ అంచనా ప్రకారం ఒకవేళ అమరావతి కన్స్ట్రక్షన్ అనేది మొదలైతే ఒక 2 ఏళ్లలో చేంజ్ చూపించడానికి అవకాశం ఉంటుందా? 2 ఏళ్ళు కాదండి, కనీసం అట్లీస్ట్ 4 years పట్టింది. ఎందుకంటే మీరు చెప్పిన ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే ఫీచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 డ్రోన్ కెమెరాస్, దానివల్ల 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అందిపుచ్చుకోవట్లో ఈ దేశంలో అతనుకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. ఆయన టెక్నాలజీ చదువుకోకపోయినా కుప్పం నుంచి వచ్చి ఎస్వి యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చేసి విద్యానాయకుడిగా ఎదిగిన వ్యక్తికి టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ఎప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ కావచ్చు, జపాన్లో బుల్లెట్ ట్రైన్లో ఎట్లా తీసుకురావాలి, ఈ 2 రాష్ట్రాల మధ్య డిస్టెన్స్ తగ్గితే ఎట్లా ఉంటుంది, కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది, ఆ కనెక్టివిటీ రోడ్డు మార్గం, ఫ్లైట్ మార్గం కూడా అదే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ తీసుకురావడంలో ఆలోచనలు ఎప్పుడు అందివేశం చేయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ వెల్ 2 yearsకి కాకపోయినా 4 yearsకి ఒక మార్పు అనేది మనం ఆశించవచ్చు. రైట్. సుబ్రహ్మణ్యం గారు మీరేం చెప్తారు? సార్ ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను సార్. సౌత్ ఇండియాలో మీరు చూసినారంటే అమరావతి నిర్మాణం అన్నది సౌత్ ఇండియా వాళ్ళకి ఉన్న ఒక గొప్ప వరం సార్, ఒక అవసరం కూడా. సౌత్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్గా? సౌత్ ఇండియాకి ప్రథమంగా,
తర్వాత ఆంధ్రప్రదేశ్ సార్. ఎందుకు సౌత్ ఇండియాకి ప్రథమంగానే మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా ఎలాంటి చిన్నపాటి వరద వచ్చినా కానీ ఎలా ఈ సిటీలు తయారైనవి మీరు క్లియర్గా చూడడం జరిగింది. అంటే భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అది కాకుండా ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల వీటన్నిటి వల్ల ఒక చిన్న వర్షం వచ్చినా ఇంకేదొచ్చినా తట్టుకోలేని పరిస్థితి. అమరావతి కూడా మునిగిపోతుందనే కదా ప్రచారం చేస్తున్నారు. మొన్న బుడమేరు పొంగితే అమరావతి మునిగిపోయిందని చెప్పారు. 90% మునగకుండా పోయేదానికి ప్రసక్తి ఏదీ లేదు సార్. ఒక ప్రకృతి ముందర మనం కుప్పిగొంతులు వేయాలంటే జరగదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి కదని ఇల్లు వదిలి గాల్లోకి వెళ్ళాం కదా, ఆ ఇంట్లోకి నీళ్లు రాకుండా ఎలా చూసుకోవాలన్నది మనం చేయాల్సిన పని. ఇప్పుడు అమరావతి నిర్మాణం ఎందుకు ముఖ్యం అంటే సార్, ఇప్పుడు ఈ 3 సిటీలు కొంచెం సాచురేషన్ పాయింట్కి వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సెకండ్ వచ్చేసి ఇవన్నీ ఎప్పటి నుంచో తయారైనటువంటి సిటీ క్యాపిటల్స్. ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టు ఇక లేటెస్ట్గా ఒక స్ట్రక్చర్లో ఒక అమరావతి నిర్మించేదానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే 4th సిటీ అంటున్నారు కదా, అది కూడా ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా. ఫ్యూచర్ సిటీ. 1 సెకండ్ సార్, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా సాచురేషన్ అనేది హైదరాబాద్కి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నానని కాదు, మీరు ఎవరైనా హైదరాబాద్లో ఎందుకు హైదరాబాద్ సాచురేషన్ ఉండదని డెక్కన్ ప్లాట్లో ఉంది, అందరినీ ఆహ్వానిస్తుంది. అవును సార్. విస్తారమైన భూములు ఉన్నాయి. అవును సార్. మీరు అన్నట్టుగా 4th సిటీగా ఇప్పుడు శ్రీశైలం రోడ్డు కావచ్చు మొత్తం కూడా విస్తరించడానికి ప్లాన్ చేసేసుకున్నారు ఆల్రెడీ. దాంట్లో ఇంటర్నేషనల్ కొరియా సమస్యలు, జపాన్ సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి ఇండస్ట్రీలు పెడతానికి. ఇక్కడ ఆల్రెడీ ఈ సుదీర్ఘంగా ప్లాన్ చేసుకున్న నిర్మాణం నగరం, ఒక అధునాతనమైన నగరం నిర్మితం అయిపోయింది. ఇంత నగరాన్ని నిర్మితమై ఇంత ఎంప్లాయ్మెంట్, లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రపంచంలోనే ఆకర్షిస్తున్న హైదరాబాద్ సాచురేషనే కాదు, ఇంకొక పెరుగుతుంది. గచ్చిబౌలి నుంచి ఇక్కడ వెస్ట్ సైడ్ సాచురేషన్ అంటే అక్కడతో ఎండ్ అయిపోతుందని కాదు, బట్ ఆల్రెడీ ఏ లిమిటెడ్ లెవెల్స్ రావాలో ఆ లిమిటెడ్ లెవెల్స్ రీచ్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆప్షన్స్ చూస్తారు. నా పాయింట్ ఏంటంటే నేను చెప్తాను, ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. నా పాయింట్ ఏంటంటే సాచురేషన్ అంటే నేనేం చెప్తున్నానంటే సార్, ఈ న్యాచురల్ కెలామిటీస్ ఇవి వచ్చినప్పుడు తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అదే అమరావతి వీటన్నిటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని వీటన్నిటిని కూడా తట్టుకునే విధంగా నిర్మించే అవకాశం ఒకటి ఉంది. ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ సిటీలో ఉన్న లోపాలని దాన్ని ఇక్కడ మనం ఎలా సవరించాలనే విధంగా చేసేదానికి అవకాశం ఉన్నటువంటి సిటీ. ఇంకొకటి తెలుగు వాళ్ళకి 2 సిటీలు వరం లాంటిది. ఇప్పుడు హైదరాబాదు ఎటొచ్చి వరం తెలుగు వాళ్ళకి. అదేవిధంగా రేపు అమరావతి డెవలప్ అయిందంటే ఇదే హైదరాబాద్ నుంచి 4 గంటల ప్రయాణంలో అమరావతిలో చేరి అక్కడ కూడా మనం ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు మీరు చూసినారంటే తెలుగోళ్ళు యుఎస్లో కూడా తెలుగోళ్ళు ఉండరు. తెలుగోళ్ళు ఎక్కడికెక్కడికో, ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగోళ్ళు బాంబే పోవాలన్నా, పూణే పోవాలన్నా కొంచెం కష్టతరమైంది. అదేవిధంగా తమిళనాడులో పోయి తమిళుల్లో వాళ్ళు బతకాలన్నా కొంచెం కష్టతరం. అదే కన్నడలో పోయి కన్నడిగులు బాగా భాషా అభిమానం ఉన్న వాళ్ళలో తెలుగోళ్ళు ఉండడం అనేది కూడా కొంచెం బాధాకరమైన విషయం. ఇలాంటి సిచ్యువేషన్లో అమరావతి డెవలప్ అయిందంటే మన తెలుగు వాళ్ళకి ఇంకొక క్యాపిటల్ సిటీ వచ్చిందంటే దాన్ని ఒక గొప్ప వరంగా చూడాలి. 2 రాష్ట్రాలకి అడ్వాంటేజ్ అంటే 2 రాష్ట్రాలకు అడ్వాంటేజ్. హైదరాబాద్ సాచురేషన్ అంటే నేను ఆపర్చునిటీస్ పరంగా చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, చెన్నైలో ఉన్నప్పుడు ఉద్యోగం చేయాలి అంటే 10 నెలలు రెంట్ కట్టాలి సార్. ఏంది అడ్వాన్స్ ఒక 20,000 రూపాయలు బాడుగు దొరకదు. బెంగళూరులో కూడా అంతే. 20,000 రూపాయలు బాడుగు దొరకదు. ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఉండాలంటే 30-40 వేలు కట్టాలి. 30-40 కొత్తగా ఉద్యోగంలోకి పోయే ఒక వ్యక్తి 10 నెలలు రెంట్ అడ్వాన్స్గా 4 లక్షల రూపాయలు కట్టాలంటే ఎంత కష్టతరమైన పని. అదేవిధంగా బెంగళూరు, మన హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళని చాలా అదృష్టవంతులు. హైదరాబాద్లో మీరు చూసినారంటే 2 నెలల బాడుగు అడ్వాన్స్ ఇచ్చినా సరిపోతుంది. సో హైదరాబాద్ ఎప్పుడు మీరు చెప్పినట్టు మనకు ఒక అన్నపూర్ణ లాంటి సిటీ. దీనితో పాటు మన అమరావతి కూడా డెవలప్ అయిందంటే మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప వరం అవుతుంది. అదే తమిళులకి 2 రాజధానులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజకీయంగా సపరేట్ అయినప్పటికీ భాషాపరంగా మనం ఎప్పటికీ ఒకటే. సో 2 క్యాపిటల్ సిటీస్, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ క్యాపిటల్ చేస్తానంటున్నాడు, నాలెడ్జ్ సిటీ చేస్తానంటున్నాడు, కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తానంటున్నాడు, నివసించడానికి యోగ్యంగా ఉండే విధంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటున్నాడు, గ్రీన్ అండ్ బ్లూ అని అంటున్నాడు. ఇలాంటిది కానీ ఆయన బీజం వేసినాడు అని అంటే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత అది డెవలప్ అయిందంటే మన పిల్లలకి ఎక్సలెంట్ భవిష్యత్తు ఉండేదానికి అటు హైదరాబాద్ వచ్చినా సరే అటు అమరావతి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఎస్టిమేషన్స్, ఈ ప్లాన్స్, ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి, ఒక రూపురేఖలు రావడానికి అమరావతికి ఎంతకాలం పడుతుంది సార్? 1000 మైల్స్ జర్నీ కూడా సింగిల్ స్టెప్తో స్టార్ట్ అవ్వాలి సార్. గత 5 సంవత్సరాలు దానికి మనం నోచుకోలేకపోయినటువంటి దురదృష్టం. యాక్చువల్గా ఒకవేళ మొదలుపెట్టి ఉండుంటే ఈ పార్టీకి 20% పూర్తయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక 90%కి 80%కి 5 సంవత్సరాల్లో తీసుకెళ్లేదానికి అన్ని అవకాశాలు ఉండి ఉంటాయి. బట్ ఇప్పుడు ఈయన మొదలుపెట్టి నా అంచనా నేనేమనుకుంటున్నాను సార్, ఇప్పుడు ఆయనకి వయసు అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి.
ఆయనకి దీన్ని ఏదో ఒకటి బిల్డ్ చేసి ఈ సిటీని నా కళ్ళాలో చూడాలనే ఆశ కూడా ఉంటుంది ఆయనకి. మనకందరూ కూడా మన బోటి వాళ్ళందరూ కూడా ఈయన నాయకత్వంలో ఈ సిటీని ఒక గొప్పగా బిల్డ్ చేసి ఆయన అన్ని ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడు మనం ఆయనతో పాటు ఎంజాయ్ చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు కానీ అధికారులు కానీ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి గాన సహకరించి సపోర్ట్ చేసి ఆయన మోటివేట్ చేస్తూ గాన ముందరికి తీసుకెళ్తే ఇంకొక మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఇంకొక 4 సంవత్సరాల్లో కనీసం ఒక 60 to 70% రూపురేఖలు దిద్దుకున్నాయి అని అంటే ఆ తర్వాత అనేది సార్ ఇప్పుడు ఏ సిటీ కూడా 100% అయిపోయి మొత్తం అరటిపూడి వచ్చి నోట్లో పెట్టాం అన్నట్టు ఉండదు. ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది. కానీ మినిమం రిక్వైర్మెంట్ ఒకసారి సెట్ అయిపోయిందంటే నివాస యోగ్యానికి కావాల్సినటువంటి అన్ని వసతులు, కంపెనీలు ఇవన్నీ కానీ సెట్ అయిపోయినాయంటే ఇంకా ఆడకాడికి తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నా నమ్మకము పవన్ కళ్యాణ్ గారి ఒక దీక్ష, ఆయన చాలాసార్లు చూసినారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తారు, నాకు చీఫ్ మినిస్టర్ అవ్వాలనే కోరిక లేదు, నేను ఇది కూడా అవ్వాలనుకోలేదు, మీరు చేసినారు కాబట్టి నేను అయినాను. కాబట్టి ఆయనకి ఎంతో అనుభవం ఉంది. ఆయన అనుభవంలో ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళి ప్రజలకు మేలు జరగాలన్నది నా ఆకాంక్ష. దానికోసం నేను సర్వీసులో ఉన్నా సరే, అంటే పదవిలో ఉన్నా సరే పదవిలో లేకపోయినా సరే దీనికి నేను కట్టుబడి ఉండాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు మనం గమనించినాం. ఇదే ఒక మనస్తత్వంతో తెలుగు ప్రజలందరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు ఉన్నట్టు ఎవరు ఒప్పుకోకపోయినా గత రాబోయే 5 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఉంటుంది సార్. సో రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి, ఈ కులాల మతాలు పక్కన పెట్టేసి వీళ్ళకి గాన మనం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే మన బిడ్డల భవిష్యత్తు తయారవుతుంది. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇంకొక 3-4 సంవత్సరాల్లో చెప్పినట్టు మనం అందరం కార్లు వేసుకుని వెళ్ళి అక్కడ అమరావతిలో రౌండ్లు వేసి చాలా బిల్డింగ్ మళ్ళీ హైదరాబాద్ రావచ్చు సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది అమరావతి రూపకల్పనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి యోజన అనేది 4 ఏళ్లలో ఒక ఆకారం దాల్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ సర్కార్ కొన్ని ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంటుంది. అందులో భాగంగానే రైల్వే లైన్స్ దగ్గర నుంచి రహదారి వ్యవస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలానే అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రతి ఒక్కరి మద్దతు ఉంటే ఖచ్చితంగా అమరావతి సాకారం అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే చంద్ర శ్రీనివాస్ గారు కూడా దీన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.